ఇంతకుముందుగా చెప్పినట్టుగా అమ్మను ఆర్తితో పిలిస్తే చాలు అమ్మ మనల్ని కరుణిస్తుంది. ఆ ఆర్తి మన లోపల రావాలంటే మన యొక్క బుద్ధి వికసించాలి. ఆ బుద్ధి వికాసం కోసమే మనము ఒక ఏదైనా మంత్రాన్ని ఉపదేశంగా గురువుల ద్వారా పొంది ఆ యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేయడం చాలా మంచిది. మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా మంచిగా ఉన్నది. ఆ యొక్క మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం మనకు ఫలితాన్ని ఇస్తుంది. నవరాత్రుల్లో చేసేటువంటి ఏదైతే జపం కానీ పూజ కానీ ఉందో అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. ఆ విధమైనటువంటి మంత్రమే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ మంత్రాన్ని ఎవరైతే అనుష్ఠానం చేస్తారో సర్వకాల సర్వావస్థల యందు నవరాత్రుల్లో ఈ యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో వాళ్ళందరికీ కూడా అమ్మ యొక్క కృప కరుణామృత అయినటువంటి అమ్మ మనందరినీ కూడా కరుణిస్తుంది.